హిందూ ముస్లింలు ఐక్యంగా సాగించిన సమరమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అన్నారు సిపిఎంఎల్ మాస్లైన్ నారాయణపేట జిల్లా కార్యదర్శి బీరాము. నారాయణపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్లో సెప్టెంబర్ 17 ఒక విద్రోహ దినం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీరాము, డివిజన్ కార్యదర్శి కె కాశీనాథులు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జరిగిన పోరాట చరిత్రే తెలంగాణ సాయుధ తిరుగుబాటు అని అభివర్ణించారు. సిపిఎంఎల్ మాస్లైన్ నారాయణపేట జిల్లా కార్యదర్శి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 17, 1948లో జరిగినటువంటి విలీనం ఏదైతే ఉందో ఆ దాన్ని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బలగాలు తెలంగాణ ప్రాంత ప్రజలపైన, ముఖ్యంగా ప్రజలు ఆనాటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా భూమి విముక్తి కోసం చేసినటువంటి పోరాటం అది ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ దానికి నాయకత్వం వహించింది. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం లోపల 3,000 గ్రామాల్ని విముక్తి చేసుకున్నటువంటి పరిస్థితి. 10 లక్షల ఎకరాల భూముల్ని పేదలకు, అంటే కౌలుదారులు, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతం చేసినటువంటి పరిస్థితి. భూస్వాములను అడ్డు పిలిచి ఆ రోజు ఉండేటటువంటి పెత్తందారి విధానాన్ని వ్యతిరేకించినటువంటి పోరాటం కానీ దానికి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో 2 కమ్యూనిటీల మధ్యన, ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్యన జరిగినటువంటి ఒక ఘర్షణగా ఈరోజు బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం దాన్ని చిత్రీకరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా తప్పుడు విధానం అని, తప్పుడు పద్ధతి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీజేపీ కానీ, బీజేపీ అనుబంధ సంఘాలకు కానీ ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఎలాంటి సంబంధం లేనటువంటి పరిస్థితి ఉందని తెలంగాణ ప్రజలు గ్రహించాలి. తెలంగాణ ప్రజల విముక్తి కోసం కమ్యూనిస్టులు పోరాడినరు. కమ్యూనిస్టుల్ని అణచివేసే దాంట్లో దాదాపుగా 4,000 మంది కమ్యూనిస్టు కార్యకర్తల అందరూ కూడా చంపినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వ బలగాలు కానీ, నిజాం బలగాలు కానీ ఇద్దరు కలిసి కూడా పేదలపైన, కమ్యూనిస్టులపైన దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం అని చెప్పి వాటి వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజల గొప్ప ధీరోదాత్తమైనటువంటి పోరాటాన్ని ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతో సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని, ర్యాలీలు తీయాలని, బైక్ ర్యాలీలు తీయాలని, సభలు సమావేశాలు చేయాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో అది యావత్ తెలంగాణ ప్రజలు తమదిగా స్వీకరించి ఇది ప్రజలకందరికీ కూడా తెలియజేయాలని, వైషమ్యాలు లేనటువంటి మనుషులందరూ సమానమైనటువంటి విధానాన్ని, హిందూ ముస్లిం సమైక్యంగా ఆ రోజు ఉండే భూస్వామ్య విధానానికి, ఫ్యూడల్ విధానానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పోరాటంగా దాన్ని గుర్తించాలని నేను కోరుతున్నాను. సెప్టెంబర్ 17 దేశవ్యాప్తంగా లేదా తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా ఇవాళ చర్చ కొనసాగుతున్నది. దేశంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఈ సంఘటన సెప్టెంబర్ 17 సంఘటనని విమోచన దినంగా చెప్తా ఉన్నారు. అది హిందూ ముస్లింలకు మధ్య, ముస్లిం రాజు అయినటువంటి నిజాంకు వ్యతిరేకంగా హిందువులు కొట్టాడినని, అది హిందూ ముస్లింల మధ్య ఘర్షణగా చిత్రీకరించి మత ఘర్షణగా ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ఏమాత్రం కూడా నిజం కాదు. ఎందుకంటే ముస్లిం రాజైన ఆ రాజుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింలు, హిందువులు అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేశారు. మా భూములు మాకు కావాలి, మేము పన్నులు చెల్లించలేము, మేము కష్టం చేస్తున్నాము, మా కష్టాన్ని మీరు దోపిడీ చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, మొత్తంగా పన్నుల్ని విపరీతంగా దౌర్జన్యం చేసి వసూలు చేస్తున్నారు, ఆ వసూలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి రైతాంగం అంతా కూడా తిరగబడినటువంటి రోజు. తిరగబడి పోరాటం రూపంలో, సాయుధ పోరాటం రూపంలో వాళ్ళు నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. దాంట్లో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ కలిసికట్టుగా పోరాటం చేసినారు. ఆ రకంగా వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం కొంతమంది రైతులు సాయుధంగా మారినారు. అదే రకంగా గ్రామాల్లో దళాలు ఏర్పాటు చేస్తున్నారు, ఉత్పన్న సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొత్తం కూడా తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలోనే కొనసాగింది. అంతకంటే నుంచి ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో లేదా వాళ్ళకి సంబంధం లేకుండానే ఈ పోరాటం కొనసాగింది అనే సంగతి ఈ సందర్భంగా మేము స్పష్టం చేయగలుగుతున్నాం. కాబట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావించినట్టుగా ఇది మత ఘర్షణ కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని చెప్పడం కోసం, ఈ అంశాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం సెప్టెంబర్ 11 నుండి 17 వరకు
తెలంగాణలో సెప్టెంబర్ 17 ముఖ్యంగా ఆ రోజు జరిగింది తెలంగాణకు విద్రోహమే, తెలంగాణ రైతాంగానికి మోసమే జరిగింది. 10,000 ఎకరాలు 10 లక్షల ఎకరాలు పోరాడి సాధించుకున్నటువంటి భూములని గ్రామాల్లో రైతులు తమ రాజ్యాలుగా ప్రకటించుకున్నటువంటి ఆ గ్రామాల్ని తిరిగి నెహ్రూ సైన్యం కావచ్చు, అదే రకంగా నిజాం సర్కార్ సైన్యం కావచ్చు, ఆ గ్రామాల మీద దాడులు చేసి వాళ్ళని చంపి తిరిగి ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నాయి. ఆ రకంగా స్వాధీనం ఏ పోరాటం అయితే చేసి ఏ భూముల కోసం అయితే వాళ్ళు పోరాటం చేసినారో అట్లాంటి పోరాటం చేసి సాధించుకున్న భూముల్ని తిరిగి నిజాం సర్కార్కి అప్పచెప్పడం అంటే ఆ రోజు జరిగింది ద్రోహమా విద్రోహమా అంటే నిజంగా అది పెద్ద ద్రోహమే. తెలంగాణ రైతాంగానికి విద్రోహమే జరిగిందనే సంగతి మేము సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీగా భావిస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలి. ఆర్ఎస్ఎస్ బీజేపీ చెప్పినట్టుగా ఏమాత్రం కూడా వాళ్ళకి సంబంధం లేని సంఘటన, వాళ్ళకి తెలియని విషయము. కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఈ పోరాటం కాదు, ఇది తెలంగాణ సాయుధ పోరాటం. తెలంగాణ సాయుధ పోరాట వారసులుగా ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులకే చెందుతుంది. అంతకంటే మించి ఆర్ఎస్ఎస్కు ఏమాత్రం కూడా సంబంధం లేదనే సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు ప్రజాస్వామికవాదులు దీనిని గమనించాలని చెప్పేసి ఈ అబద్ధపు ప్రచారాన్ని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్యక్రమంలో జిల్లా నాయకులు బి యాదగిరి, విజయలక్ష్మి, బి నరసింహ, చెన్నారెడ్డి, ప్రతాప్, ఎస్ సాయి కుమార్, ఏ నరసింహ, హాజీ మలాంగ్, జి వెంకట్, రాములు, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.